వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్కి రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ అయితే యాక్టివేట్ అయింది. మీరు అప్లై చేసుకోవచ్చు. మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. సేమ్ మీరు రిజల్ట్ చూసుకున్న లింకే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. స్కూల్ వైజ్ రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ అప్లికేషన్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2026 అని కింద రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు నోట్ అని ఇచ్చి మాన్యువల్ అయితే ఇచ్చాడు. అంటే ఇక్కడ అందరూ అప్లై చేసుకోవడానికి అయితే రాదు. కేవలం మీ యొక్క స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్స్ లేదా ప్రిన్సిపల్స్, కరెస్పాండింగ్ వీళ్ళు మాత్రమే అప్లై చేయడానికి వస్తుంది. మనం చేసుకోవడానికి అయితే రాదు. కాబట్టి మీ యొక్క స్కూల్లో అయితే కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క స్కూల్లో వెళ్ళి హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్, మీ యొక్క స్కూల్ పెద్ద ఉంటారు కదా, వాళ్ళనైతే మీరు కలవండి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేయగలరు. మనం మొబైల్లో డైరెక్ట్ అప్లై చేసుకోవడానికి రాదు. ఎవరైనా రీకౌంటింగ్కి అప్లై చేసుకోవాలనుకుంటే 500 అయితే ఫీజు ఉంటుంది. రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి 1000 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. ఇది కూడా మే 7వ తేదీ వరకు మాత్రమే ఈ యొక్క లింక్ అయితే అవైలబుల్లో ఉంటుంది. మే 7వ తేదీ దాటిన తర్వాత ఈ యొక్క లింక్ అయితే అవైలబుల్లో ఉండదు. చాలా మంది రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఉందని కామెంట్ చేయడం జరిగింది. లింక్ అనేది మనం డైరెక్ట్గా చేసుకోవడం రాదు, అందుకే ఎవరైనా చేయడం అనేది జరిగింది. బట్ మీరు మీ యొక్క స్కూల్లో వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. స్కూల్లో వాళ్ళు సేమ్ ఇదే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. bsc.ap.gov.in కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి స్కూల్ వైజ్ రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ అనే వెబ్సైట్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క స్కూల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా రిజల్ట్ చెక్ చేసుకోకపోతే రిజల్ట్స్ మీద క్లిక్ చేసి ఎక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. వీడియో అయితే ఒక లైక్ చేసి ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.